సమూవేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం సమూవేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. సమూవేలు తైలపు కొమ్మును పుచ్చుకొని అన్నల ఎదుట అతనికి అభిషేకము చేశాను. సమూవేలు ప్రవక్త దావీదును అభిషేకం చేస్తున్నాడు. హి ఈస్ అనాయింటింగ్ డేవిడ్. హి వాస్ ఎ బాయ్. అభిషేకం చేస్తున్నాడా? సమూవేలు తైలపు కొమ్మును పుచ్చుకొని అన్నల ఎదుట దావీదును అభిషేకము చేశాను. ఆ రోజు మొదలుకొని దేవుని ఆత్మ దావీదును అభిషేకించి ఆవేశించి అతనిలో ఉండిపోయెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దావీదు అభిషేకము పొందిన వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. దావీదుకి పవిత్రాత్మ విలువ తెలుసు. పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క గొప్పతనం తెలుసు అతనికి. కాబట్టి పాపము చేసినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేశాడు. అయ్యా, నా పాపాన్ని క్షమించయ్యా, నాకు నువ్వు ఇచ్చినటువంటి ఆత్మను నాలో నుండి తీసివేయకయ్యా అని ప్రార్థన చేశాడు. ఎందుకని? దావీదుకి ఎలా తెలుసు పాపము చేస్తే ఆత్మను తీసేస్తాడు దేవుడని? చెప్పండి. సౌలును చూశాడు, కళ్ళారా చూశాడు. చాలా ముఖ్యమైన విషయం అండి ఇది. సౌలును దావీదు కళ్ళారా చూశాడు. సౌలును దేవుడు ఎన్నుకున్నాడు, సౌలు రాజుని, పాత నిబంధన గ్రంథ సౌలు రాజుని. కానీ అతడు దేవునికి అవిధేయత చూపించినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించినప్పుడు దేవుడే స్వయముగా ఆ సౌలు రాజుకు అభిషేకము ద్వారా ఇచ్చిన ఆత్మను తీసివేసుకున్నాడు. ఆ ఆత్మ అతనిలో నుంచి వెళ్ళిపోయింది. వాక్యాన్ని చదువుకుందాం. సమూవేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యావే ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూసారా ఎందుకు వెళ్ళిపోయింది? అతను దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. అంతకుముందు అధ్యాయాలు, ముఖ్యంగా 15వ అధ్యాయంలో అమాలేకీయుల విషయంలో మనం చూస్తామండి. తీసుకోకూడదన్న వస్తువులు తీసుకొని దేవునికి అవిధేయతను చూపించాడు ప్రియులకు దేవుని బిడ్డ. కాబట్టి ఇదిగో 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, సమూవేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో దేవుని ఆత్మ సౌలును వదిలి వెళ్ళిపోయెను. ప్రియులారా వినండి అందరూ కూడా, నీలో దేవుని ఆత్మ లేకపోతే ఏ ఆత్మ ఉంటుంది? దుష్టాత్మ. చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టున్నారు. అనుభవం, ఎక్స్పీరియన్స్. నిజమే మీరు చెప్పింది. సౌలులో నుంచి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయిందో, దేవుని యొక్క ఆత్మ వెళ్ళిపోయిందో, ఇప్పుడు చదవండి వాక్యాన్ని. కానీ యావే నుండి వచ్చిన వేరొక దుష్టాత్మ అతనిని పట్టి బాధించదొడగెను. జాగ్రత్తగా ఉండాలి మనం. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే ఏ ఆత్మ ఉంటున్నాడు మనలో? మన ఫ్రెండ్, అయ్యా వాడుంటాడు. మంచి చేయకపోతే, మంచి చెడు చేయకుండా ఉండమండి మనం. చాలాసార్లు నేను అడుగుతుంటా, ఏమయ్యా నీ ఆత్మీయ జీవితం ఎలాగుందయ్యా? వాళ్ళ సమాధానం ఎలాగో ఉంటుందో తెలుసా? అలాగనే ఉంది స్వామి. ఎలాగుందంట? అలాగనే ఉంది స్వామి. అలాగా ఎప్పుడు ఉండదయ్యా? అయ్యా అమ్మ అలాగనే ఎప్పుడు ఉండదమ్మా. నీ ఆత్మీయ జీవితం పెరగాలి, ఆత్మలో ఎదగాలి. అవును, ఆత్మీయ జీవితం ఎలాగుండాలి? ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. ఎదగడం లేదంటే నీ ఆత్మీయ జీవితం ఏమవుతుంది? పడిపోతుంది. అవును, గమనించండి. దావీదు పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడు. చాలా ముఖ్యమైన మాట. కానీ అదే దావీదు తనకంటే ముందు ఉన్నటువంటి సౌలు రాజు, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు, దేవుడు ఎన్నుకున్నటువంటి సౌలు రాజు, దేవుడు యుద్ధము చేసి నాశనము చేయమన్నటువంటి వాటిని నాశనము చేయకుండా ప్రజలు దాచుకోవటానికి పర్మిషన్ ఇచ్చాడు. వెంటనే కోపం వచ్చింది దేవుడికి. అవిధేయత ఏంటిదండి? దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమణే పాపము. దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమణే పాపము చేశాడు. దారుణమైన పాపాన్ని చేశాడు. కాబట్టి
దేవుని యొక్క ఆత్మ ఏమైంది? సౌలు రాజు నుండి అది దావీదు కళ్ళారా చూశాడు. సౌలు దగ్గర ఇదిగో దీన్ని వాయించేవాడు, సంగీత వాయిద్యాన్ని వాయించేవాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన కళ్ళారా చూశాడు సౌలు ఎంతగా వేదన పడుతున్నాడు. పరిశుద్ధాత్మ పోతే, ఆత్మ లేకపోతే ఎంత బాధపడుతున్నాడు సౌలు, వేధించబడుతున్నాడు సౌలు చూశాడు. కాబట్టి దావీదు కూడా పాపము చేసినప్పుడు ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోతున్న సమయంలో పశ్చాత్తాపముతో కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవా, నా పాపాన్ని క్షమించయ్యా, నా దోషాన్ని మన్నించయ్యా. 51వ కీర్తన తీసుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా, 51వ కీర్తన తీసుకుందాం. దావీదు పాపము చేశాడు ఉరియా భార్యతోటి. పాపము చేసిన తర్వాత అయ్యో నాలో దేవుడిచ్చినట్టు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడేమో, పశ్చాత్తాపడ్డాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు, వేడుకున్నాడు. ప్రార్థన చేసి మొరపెట్టి దావీదు ఏమంటాడో తెలుసా? రేయల్లా నేను కన్నీటితో ప్రార్థన చెయ్యగా నా తలదిండు నానుచున్నది. అంతగా కన్నీటితో ప్రార్థన చేశాడు. రేయల్లా నేను కన్నీటితో ప్రార్థన చెయ్యగా నా తలదిండు నా కన్నీటి అశ్రు బిందువులతో నానుచున్నది అని పలుకుతాడండి. దేనికోసం? దేవా, నీవు నాకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధాత్మ వెళ్ళిపోకుండా నన్ను కాపాడయ్యా. ఏమని పలుకుతాడు ప్రియులకు దేవునిలారా? 51వ కీర్తన 10వ వచనం నుంచి జాగ్రత్తగా దేవా, దేవా, నాలో నిర్మల హృదయమును సృజించుము, నాలో నిర్మల హృదయమును సృజించుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. ఎందుకు నూతనమైన హృదయాన్ని ఇవ్వమంటున్నాడు దావీదు? పాత హృదయం పాడైపోయింది. పాత హృదయం పాప హృదయం అయిపోయింది. పాత హృదయం ఏమైపోయింది? పాప హృదయం. ఆ పాత హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాడు. మురికి కంపు రోత పని చేశాడు, పాపముతో నిండిపోయింది. కాబట్టి దావీదుకు తెలుసండి ఈ విషయం. కాబట్టి ఏమన్నాడు? దేవా, నాలో నూతన హృదయాన్ని సృజించుమయ్యా. ఎట్లాంటి హృదయం అంటండి? నిర్మలమైన హృదయాన్ని సృజించుమయ్యా. ఎట్లాంటి హృదయం అండి? నిర్మలం అంటే ఏంటి? పాపము లేని హృదయము, నిర్మలంగా ఉంది, నిష్కల్మషముగా ఉంది. నిర్మల అంటే అర్థం ఏంటండి? పాపము లేనటువంటి వ్యక్తి అని. నిర్మల మాత, మరియ తల్లికి ఉన్న ఇంకో పేరేంటండి? నిర్మలగిరి అంటాం కదా. అంటే అర్థం ఏంటి? పాపము లేనటువంటి తల్లి ఆవిడ. ఇక్కడ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాపం పశ్చాత్తాపడ్డాడు, ముందుగా కన్నీరు కార్చాడు, హృదయ పరివర్తన చెందాడు, దేవుని సన్నిధిలోనికి వచ్చాడు, ఉపవాసం ఉన్నాడు, ఏడ్చాడు, కటికి నేల మీద పడుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, గోనె చెంచు తలిగించుకున్నాడు, గుండెల బాదుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా, నాలో నూతన హృదయాన్ని సృజించుమయ్యా, స్థిరమైన మనస్సునివ్వయ్యా. అప్పుడు ఏమంటున్నాడో జాగ్రత్తగా చదవండి అర్థవంతంగా. 11వ సన్నిధి నుండి నన్ను నీ సన్నిధి నుండి గెంటి వేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకయ్యా. సౌలు రాజు పాపం చేశాడు. సౌలు రాజు పాపం చేసి ఏం కోల్పోయాడు? పరిశుద్ధాత్మను కోల్పోయాడు. దేవుని చేత తిరస్కరించబడ్డాడు. దావీదుకు ఆ విషయం బాగా తెలుసో, అనుభవంతో వెంటనే నాతాను వచ్చి నువ్వు పాపము చేశావు అని చెప్పగానే గుండెలో బాదుకుంటూ వచ్చి, అయ్యా 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 అయ్యా, నీ ఆత్మను నాలో నుంచి తీసివేయకయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. జ్ఞానస్నానం వల్ల మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. కానీ పాపము చేసిన ప్రతిసారి కూడా మనం ఎవరిని కోల్పోతామండి? పరిశుద్ధాత్మను కోల్పోతాం. కాబట్టి మనము కూడా పశ్చాత్తాపడి పాప సంకీర్తనానికి వెళ్ళి, దేవా, నాలో నీ పరిశుద్ధాత్మను తీసివేయకయ్యా అని మనము కూడా వేడుకోగలగాలి. ప్రియులారా, దావీదుకి సంసోనుకి ఉన్న తేడా ఏంటో తెలుసా? సంసోను ఎవరో తెలుసా? హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, మా పైకి వేంచేసిరండి, మా పైకి వేంచేసిరండి, మమ్మ అభిషేకించండి, మమ్మ అభిషేకించండి, మీ ఆత్మవరములతో, మీ ఆత్మవరములతో, మీ ఆత్మ ఫలములతో మీ ఆత్మ ఫలములతో మమ్మ అభిషేకించుమయ్యా, మమ్మ అభిషేకించుమయ్యా, మా పైకి దిగిరండి. మా పైకి దిగిరండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు దావీదును చూసామండి మనం. ఒక్క నిమిషం పాటు సంసోనుని చూద్దాం. సంసోను ప్రియులారా పరిశుద్ధాత్మను పుష్కలంగా పొందుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతాను వినండి. 25వ వచనాన్ని నేను చదువుతాను వినండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 25వ వచనం. సంసోను జొరా ఎస్టావోలు నగరముల మధ్య గల దాను మైదానమున ఉండగా దేవుని ఆత్మ అతనిపైకి దిగి వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రాంతంలో ఉన్నప్పుడండి? జోరా ఎస్టావోల నగరముల మధ్య గల దాను మైదానమున ఉండగా పరిశుద్ధాత్మ తను అభిషేకించాడు. మరొకసారి చదువుతాను వినండి. 14వ అధ్యాయాన్ని తీసుకుందాం ఇప్పుడు ప్రియులారా. ఏమిటి అంటే 5వ వచనాన్ని చదువుతున్నాను వినండి జాగ్రత్తగా. సంసోను తిమ్నాతునకు వెళ్ళెను. అతను నగరము చెంతగల ద్రాక్ష తోటను చేరగని కొదమ సింహం ఒకటి గర్జించుచు అతని మీదకి దిగి వచ్చెను, దుమికెను. వెంటనే దేవుని యొక్క ఆత్మ సంసోనును ఆవేశించను. అతడు చేతిలో ఆయుధం ఏమీ లేకున్నను సింహము మీదికి దూకి మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేశాను. కానీ సంసోను జరిగిన సంఘటన తల్లిదండ్రులకు చెప్పాను. పరిశుద్ధాత్మ శక్తి ఏ విధముగా ఉంటుందంటే సింహాన్ని కూడా నువ్వేం చేస్తావు? చీల్చివేస్తావు. ఎవరు ఈ సింహము? సైతానుడు అనేటి సింహాన్ని. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక రకంగా చెప్పాలి అంటే దావీదు ఎటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్నాడో సంసోను కూడా అంతకంటే గొప్ప పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. దావీదు ఏ విధముగా తప్పు చేశాడో సంసోను కూడా అదే విధంగా అంతకంటే దారుణమైన తప్పును చేశాడు. దావీదు పొరపాటున ఒక్క స్త్రీతో పాపము చేస్తే సంసోను ఒకళ్ళ కాదండి, ఎంతమంది? ముగ్గురు. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా దారుణమైన పాపము. అంటే దావీదు ఒక్క స్త్రీతోటే పాపము చేసి వెంటనే పశ్చాత్తాపడ్డాడు. సంసోనులో ఆ పశ్చాత్తాపము లేదండి. జాగ్రత్త, సంసోనులో ఆ పశ్చాత్తాపము లేనట్లేనండి. ఎంత దారుణం అంటే సంసోనికండి తనలో ఉన్న పవిత్రాత్మ వెళ్ళిపోతుంది అని కూడా హీ హాస్ నాట్ రికగ్నైజ్డ్. పరిశుద్ధాత్మ నాలో, దావీదు పాపము చేసిన వెంటనే అయ్యా నాలో నుంచి ఆత్మను తీసివేయకయ్యన భయముతో ప్రార్థన చేసుకున్నాడు. కానీ సంసోను తనలో నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నా కానీ హీఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ లీవింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫ్రమ్ విదిన్. ఒక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము నేను చదువుతాను వినండి. కొంచెం పదాలు కొంచెం కష్టంగా ఉంటాయి. 20వ వచనం. డెలీలా సంసోను, ఇదిగో ఫిలిస్తీయులు నీ మీదకి వచ్చుచున్నారు అని కేక పెట్టెను. అతడు నిద్ర మేల్కొని మునపటి వలె బంధమును తెంచివేసి భుజములు జాడింపవచ్చును కదా అనుకొనను. కానీ ప్రభువు తనను విడనాడనని సంసోనుకు తెలియలేదు. సో he doesn't even know that the spirit of God has left him. అంతగా పాపములో కూరుకుపోయాడు. అన్నిసార్లు పాపము చేశాడు. ఇది చాలా ముఖ్యమైన సందేశం అండి. పరిశుద్ధాత్మను పొందుకోవటం ఒక ఎత్తు అయితే ఆ పరిశుద్ధాత్మను జాగ్రత్తగా కాపాడుకోవటం మరొక ఎత్తు. భద్రపరచుకోవాలి.
దావీదుకి సంసోనుకు ఉన్న తేడా ఇదే. దావీదు ఏం చేశాడు? పాపము చేయగానే పశ్చాత్తాపడటం మాత్రమే కాదు, దేవుడి సన్నిధికి వచ్చి మొరపెట్టి వేడుకున్నాడు, అయ్యా నీ ఆత్మను నా నుండి తీసేయకయ్యా, నాలో నూతన హృదయాన్ని సృజించుమయ్యా, నిర్మలమును నూతనమైనటువంటి మనస్సును నాకు దయచేయ తండ్రి, నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయకయ్యా అని వేడుకున్నాడు. కానీ సంసోన్ ఏం చేశాడు? మూర్ఖుడిగా ప్రవర్తించాడు. ఒక స్త్రీతో పాపం, రెండవ స్త్రీతో, మూడవ స్త్రీతో, ఇంకా మార్పు రాలా. ఎంత దారుణమైనటువంటి జీవితాన్ని జీవించాడండి. కళ్ళు పీకేశారు, జుట్టు కత్తిరించారు. అతన్ని ఏం చేశారో తెలుసా? గారడివాడిలాగా గారడి చేస్తుంటే ఫిలిస్టీన్లందరూ హాహాకారాలు చేసుకుంటే, ఇకలు పక్కపక్కలు చేసుకుంటా ఒక ఎర్రివాణిలాగా చేసేసారు. ఎవరిని? సంసోనుని. ఏమ్మా స్పిరిట్ వచ్చిందా? తోలమాకమ్మా స్పిరిట్ని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన విషయం అండి. పరిశుద్ధాత్మ లేని క్రైస్తవుడు పవిత్రమైన జీవితాన్ని జీవించలేడు. చాలాసార్లు అంటుంటాం కదండి, నేను మంచిగా ఉండాలనుకుంటున్నా, నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నా, నేను వాక్యానుసారముగా జీవించాలనుకుంటున్నా, ఆ చెడు జోలికి నేను వెళ్లకుండా ఉండాలనుకుంటున్నా, కానీ ఎందుకు ఉండలేకపోతున్నా? ఆ చెడు మాటలు, ఆ గొనుగుడు, ఆ పాపము నేను చేయకుండా ఉండాలనుకున్నా, ఎందుకని ఉండలేకపోతున్నా? మన శక్తి మనకి చాలదో. అర్థమైందా? మన బలం మనకి సరిపోదు. సైతాను మీద, పాపం మీద పోరాడాలంటే మనలో ఉన్న మరొక శక్తి ఆ దాని మీద పోరాడాలి. చదవాల్సిన అవసరం లేదు, సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి. యెహెజ్కేలు గ్రంథములో 36వ అధ్యాయములో 16వ వచనము అనుకుంటాను. ప్రియులకు దేవుని యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనములో దేవుడు ఏమంటాడంటే, 26వ వచనం క్షమించండి, దేవుడు ఏమంటాడంటే, నేను, వినండి జాగ్రత్తగా, నా కళ్ళు చూడండి అందరూ కూడా. దేవుడు ఏమంటాడంటే, బైబిల్ ఆపండి అందరు నా కళ్ళు చూడండి. ఏమంటాడంటే దేవుడు, ఇదిగో నేను మీలో ఒక నూతన హృదయాన్ని ఇస్తాను, మీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేస్తాను. ఆ తరువాత ఏమంటాడంటే 27వ వచనంలో, నా ఆత్మను మీలో ఉంచుతాను. ఐ విల్ పుట్ మై స్పిరిట్ ఇన్ యూ. ఏమంటాడండి? నా ఆత్మను మీలో ఉంచుతానంటున్నాడు. అంటే ప్రియులారా, ఈ పాపం మీద పోరాడేది పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మన ఆత్మ కాదు, దేవుని ఆత్మ పాపం మీద పోరాడాలి. మన ఆత్మతో పోరాడితే మనం గెలవలేం. When the spirit of the Lord is within us, the Holy Spirit will fight against the sin. మనం ఏం చెయ్యాలి? ఓ పరిశుద్ధాత్మ దేవా, ఈనాడు నేను చేసే ప్రతి కార్యాన్ని నీ ఆధీనంలో ఉంచుకో. I entrust to you. We should give the permission to the Holy Spirit. We should become humble, docile and obedient to the Holy Spirit. Then the Holy Spirit will take control of us. The Holy Spirit will fight against the spirit, evil spirit. మన శక్తితో మనం పోరాడలేమండి. ప్రభు ఏమంటాడు? యోహాను సువార్త 15లో, నేను లేక మీరు ఏమీయూ చేయజాలరు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్, వితౌట్ హిస్ స్పిరిట్ వీ కెన్ డూ నథింగ్. 15:5లో ప్రభు అంటాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు కొమ్మలు. ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. ఎలయనగా నేను లేక మీరేమీయూ. ఈ ఆత్మ లేకుండా మనం ఏం చేయలేము అమ్మా, నిజమేనమ్మా. కాబట్టి మనం ఏం చెయ్యాలి? ప్రతిరోజు కూడా ప్రార్థన చెయ్యాలి. ఓ పరిశుద్ధాత్మదేవా, మాపైకి వేంచేసిరండి. ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్ము మీ ఆధీనములో ఉంచుకొనండి. యేసయ్య పదే పదే అంటారండి. వినండి, ఒక్కసారి ఇటు చూడండి. యేసు ప్రభువు మరణాన్ని గెలిచాడు, ఓకే, సమాధిని గెలిచాడు. యేసు ప్రభు 40 దినాల తర్వాత గడిచినటువంటి ఆదివారం ఏం జరుగుతుంది? మోక్షారోహణమై అప్పుడు కూడా ప్రభు ఏమంటున్నాడు? ఆత్మ దిగి వచ్చే వరకు మీరు బయటికి వెళ్ళమాకండి.
the Spirit of the Lord anoints you, you don't go out of Jerusalem. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం చెప్తారు కదా ప్రభు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించను, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానము కొరకై వేచి ఉండండి. వెయిట్ ఆన్ ద హోలీ స్పిరిట్, ద ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్. ఆ పరిశుద్ధాత్మ లేకుండా మీరేం చేయలేరు. ఆ పరిశుద్ధాత్మ వచ్చే వరకు ఆగండి అన్నారు. ఆ తరువాత ఏమంటారు 8వ వచనములో, అపోస్తల కార్యాలు అయినను పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక మీరు యెరూషలేములోను యూదియా సమరియా సీమలందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎప్పుడంటండి? పవిత్రాత్మ మీపైకి వచ్చినప్పుడు. నాట్ వితౌట్ ద స్పిరిట్, బట్ విత్ ద స్పిరిట్ ఈ విల్ బి మై విట్నెసెస్. అందుకే ఈ రోజున బిడ్డలారా, పరిశుద్ధాత్మ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నామండి. పరిశుద్ధాత్మ అగ్నినాళకల రూపములో వేయించేసి వచ్చాడు, అభిషేకించాడు, వారికి శక్తినిచ్చారు. ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకరం. అందరిటి చూడండి, ఒక పని పిల్ల. ఎవరండి? పని పిల్ల. పని తల్లి కాదండి, పెద్దోళ్ళు కాదు, పని పిల్ల. అక్కడ వాక్యం చెప్తారండి పేతురు గురించి. యేసుప్రభుకు శిక్ష విధిస్తుంటే ఒక పని పిల్ల పేతురు దగ్గరకు వచ్చి, నువ్వు యేసుప్రభుతో ఉన్నట్టున్నావుగా. హే అమ్మో లేదమ్మా, గడగడ వణికిపోయాడు. ఎవరు? పేతురు. అట్ట గడగడ వణికిపోయినటువంటి పేతురు ఫాతియా, మాదాము, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనా, ఏలాము, మెసపటోమియా, యూదియా, కపతొకియా, పొంతు, ఆసియా, ఈ ప్రాంతాలన్నిటి నుండి వచ్చినట్టు కొన్ని లక్షల మంది జనం యెరూషలేములో ఉంటే కిటికీ తెరిచి ప్రసంగం చెప్పడం ప్రారంభించాడు. ఏం చేశాడు? కిటికీ తెరిచి ప్రసంగం చెప్పడం ప్రారంభించాడు. నన్ను చంపుతారా, నాకేమన్నా అయిద్దా? హే, ఎవరు మాట్లాడేది ఇక్కడ? పరిశుద్ధాత్మ. పేతురు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ శక్తితోటి. ఆయన ఆ పని పిల్లకి భయపడినటువంటి వాడు. ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పినటువంటి ఆ సాక్ష్యం, ఆ శక్తివంతమైన ప్రసంగానికి, ఒకే ఒక ప్రసంగానికి ఎన్ని వేల మంది మారారు? 3,000 మంది జ్ఞానస్నానం పొందినటువంటి వాడు. పరిశుద్ధాత్మ మనలో ఏమి శక్తినిస్తుంది? మనోర్లలో కూడా స్పిరిట్ కోసం ఎదురు చూస్తారు. ఏంటిది? ఏ స్పిరిట్ అది? షాపులో దొరుకుద్ది స్పిరిట్. ఏంటిదండి? అది అక్కడున్న వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. అది కాదండి, వద్దు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యోహాను గారు అంటారు, మీరు ఏది దేవుని నుండి వచ్చిన ఆత్మ, ఏది అపవిత్రాత్మని మీరు గుర్తుంచుకోవాలి. మనందరం కూడా ఈ రోజున యేసయ్య వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి రావాలని వేడుకోవాలి. ఈరోజు మాత్రమే కాదు, నిత్యము వేడుకోవాలి, ఎల్లప్పుడూ వేడుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఈ క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేము. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సత్యమును నేర్పిస్తాడు, సత్యానికి సాక్ష్యమయ్యేట్లుగా నేర్పిస్తాడు, పరిశుద్ధతలో నడిపిస్తాడు, శక్తినిస్తాడు, బలాన్నిస్తాడు. అందరూ చేతులు జాచుదాం ఒకసారి. అందరూ భక్తితో విశ్వాసంతో నా తర్వాత చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా,
హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, మమ్మ అభిషేకించండి. మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, మా పైకి వేంచేసి రండి. మా పైకి వేంచేసి రండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ అగ్నిస్వరూపుడా, ఓ అగ్ని స్వరూపుడా, ఓ ఆత్మస్వరూపుడా, ఓ ఆత్మ స్వరూపుడా, మా పైకి వేంచేసి రండి. మా పైకి వేంచేసి రండి. మమ్మ అభిషేకించండి. మమ్మ అభిషేకించండి. ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మాభిషేకాన్ని మీ ఆత్మ అభిషేకాన్ని ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న మా అందరి పైపు కుమ్మరింప చేయండి. మా అందరిపై కుమ్మరింప మా చేయండి. అందరిపై కుమ్మరింప చేయండి. మా అందరిపై కుమ్మరింప ఓ చేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, నీ ఆత్మాభిషేకాన్ని, నీ ఆత్మ నీ అభిషేకాన్ని, ఆత్మవర్షాన్ని నీ ఆత్మ వర్షాన్ని మాపై కురిపించండి. మాపై కురిపించండి. మాపై కురిపించండి. మాపై కురిపించండి. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 ఓ పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, నీ జ్ఞాన వరములతో, నీ జ్ఞాన వరములతో, నీ ఆత్మ ఫలములతో నీ ఆత్మ ఫలములతో మమ్మ అభిషేకించండి. మమ్మ అభిషేకించండి. మమ్మ శుద్ధి చెయ్యండి. మమ్మ శుద్ధి ఓ చేయండి. పరిశుద్ధాత్మ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధాత్మను నీ పరిశుద్ధాత్మ ఎల్లవేళలా ఎల్లవేళలా మాలో ఉంచండి. మాలో ఉంచండి. మాలో ఉంచండి. మాలో ఉంచండి. మాతో ఉండండి. మాతో ఉండండి. ఓ యేసు రాజా, ఓ యేసు ఓ రాజా, క్రీస్తు ప్రభువా, ఓ క్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధాత్మని నీ పరిశుద్ధాత్మని మా పైకి పంపించండి. మా పైకి పంపించండి. మాపై కృంభరింప చేయండి. మాపై కుమ్మరింప చేయండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 అందరం భక్తితో విశ్వాసముతో ప్రియులారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వేంచేసి రావాలని 2 నిమిషాల పాటు స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 హల్లే 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 హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ దేవా వేంచేసి రండి. పరిశుద్ధాత్మ దేవా అభిషేకించండి. హల్లెలూయా. 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 హల్లే 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 హల్లెలూయా. ఆత్మదేవా, 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 అభిషేకం, 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 అభిషేకం. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. అభిషేకం చేయండి, అభిషేకం చేయండి. హల్లెలూయా. 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 హల్లే 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 హల్లెలూయా. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Halle 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 hallelujah. 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 సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ యేసు రాజా నీకు స్తోత్రాలు. ఈనాడు ప్రభువా నీ పరిశుద్ధాత్మను ఆది అపోస్తులపైకి అగ్నినాళికల రూపంలో కుమ్మరించిన దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, శక్తి స్వరూపుడా, ఆత్మస్వరూపుడా, అలనాడు అపోస్తులపైకి వేంచేసి వచ్చినట్లుగా మా అందరిపైకి వేంచేసి రండి. ఈ సమయంలో ప్రభువా ఈ ఆలయంలో ఉన్న ప్రతి బిడ్డ మీదకి దిగిరండి ప్రభువా. అభిషేకము చెయ్యండి. నీ ఆత్మను ప్రభువా వర్షధారగా మా మీద కుమ్మరింప చేయండి. మాలో ఒకవేళ పాపమనే అడ్డుగోడలో ఉన్నట్లయితే వాటిని తొలగించండి, శుద్ధి చెయ్యండి. మాలో నిర్మలమైన హృదయాన్ని సృజించండి, నూతనమైన మనస్సును మాకు దయచేయండి. మాలో నుండి నీ ఆత్మను తీసివేయకయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మ కడగండి, మమ్మ శుద్ధి చెయ్యండి. శిరస్సు నుండి సిరిపాదం వరకు కూడా మమ్మ అభిషేకించండి. నా దేవా మమ్మ అభిషేకించండి అయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను ప్రభువా ఈ క్షణములో ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో స్వస్థపరచండి తండ్రి. అభిషేకించండి, ఆరోగ్యాన్ని దయచేయండి. వివిధ రకాల వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి, బలపరచండి తండ్రి. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు భయముతో ఉన్నారయ్యా, స్ట్రెస్ గురి అవుతున్నారు తండ్రి.
ఓ పరిశుద్ధాత్మదేవా, అలనాడు భయముతో ఉన్నట్టు అపోస్తులకి ధైర్యాన్ని నూరిపోస్తున్నట్టు పరిశుద్ధాత్మదేవా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డలని బిడ్డలందరినీ కూడా నీ ఆత్మ ధైర్యముతో శక్తితో నింపండి తండ్రి. ఎంతోమంది కుటుంబాలలో విభజన, ఐక్యత లేదు ప్రభువా. సాతానుడనేటువంటి వాడు విభజన సృష్టిస్తాడు. ఓ దేవా, ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మ అభిషేకించండి తండ్రి. అభిషేకించు నాయన, అభిషేకించయ్యా, అభిషేకించు తండ్రి. కుటుంబాలను అభిషేకించండి నా దేవా. సైతానునికి ఎటువంటి అధికారం కూడా కుటుంబాలకు లేకుండా చేయండి తండ్రి. నీవు ప్రతి కుటుంబంలో నివాసం ఉంచండి తండ్రి. ప్రతి భార్యను, ప్రతి బిడ్డను, ప్రతి పిల్లను, ప్రతి పిల్లగాడిని మీరు దీవించండి తండ్రి. వారందరూ నీ బిడ్డలు నాయన. ఆత్మదేవ అభిషేకించండి. కుటుంబాలపై ఆత్మవర్షాన్ని కుంభవృష్టిగా కురిపించండి. మనసులో వేదన, తెలియనట్టు బాధలతో సాతాను చేత ఎంతోమంది పీడించబడుతున్నారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, సాతాను పీడ నుండి విడుదల దయచేయండి, విమోచన దయచేయండి. ఎంతోమంది ప్రభు అడుగుతున్నారయ్యా, మమ్మల్ని పీడిస్తున్నాడు సాతానుడని. ఓ పరిశుద్ధాత్మదేవ, నీవు వారిపైకి అభిషేకాన్ని పంపించి వారిలో మీరుండండి ప్రభు. ఆ సాతానికి ఎటువంటి అధికారం లేకుండా చేయండి ప్రభువా. పారద్రోలండి నా తండ్రి, విడుదల దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరిని దీవించమని, నీ జ్ఞానవరముతో, నీ ఆత్మఫలములతో ప్రతి బిడ్డను నింపమని, అభిషేకము చేయమని, ఆశీర్వదించమని, ధైర్యాన్ని నూరిపోయమని, విజ్ఞానము, వివేకము, దైవభక్తి, బుద్ధి, వికాసము, భక్తి, విశ్వాసము, దైవభయము, మర్యాద, మంచితనము, నీ ఆత్మఫలాలు, వరాలతో మమ్మల్ని నింపండి, అభిషేకించండి, ఆశీర్వదించమని మనాదుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా.